హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా? అయితే వాషింగ్ మిషన్ ఉన్న ప్రతి ఒక్కరూ వీడియో తప్పకుండా చూడండి. మనకి బట్టలు వాష్ చేయడానికి వాషింగ్ మిషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కదా. అయితే ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటే సరిపోతుందా? లేదండి, దానికి తగ్గట్టు కరెంటు బిల్లు, నెక్స్ట్ దానిలో వేసుకునే లిక్విడ్స్, నెక్స్ట్ బట్టలు మంచి స్మెల్ రావాలి అంటే మళ్ళీ ఏదైనా ఫ్యాబ్రిక్ కండిషనర్, సో ఇవన్నీ కూడా మనకి మంత్లీ ఒక 400, 500 ఆ రేంజ్లో అయితే ఉంటాయి కదా. సో ఈరోజు ఈ వీడియోతో మీ యొక్క టైంని అయితే సేవ్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు మనకి మనీ అయితే ఊరికే రాదు, మనం ఎంతో కష్టపడితే కానీ మనకి మనీ రాదు కదండి. సో ఆ మనీని కూడా మనము చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు ఈ యొక్క టిప్ తోటి. సో తప్పకుండా చూడండి, ఈ టిప్ అయితే మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. మెయిన్లీ మనం వాషింగ్ మిషన్ ఎందుకు తీసుకుంటామండి? మన శ్రమను తగ్గించి మన యొక్క టైంని సేవ్ చేసి మనకి చకచక పని అయిపోతూ ఉంటుంది. మనం యువతల వంట చేసామనుకోండి, యువతల వాషింగ్ మిషన్లో బట్టలు కూడా కంప్లీట్ అయిపోతాయి. అంటే మనకి ఎక్కువగా టైం సేవింగ్ అవుతుంది, అలాగే మన శ్రమను కూడా తగ్గిస్తుంది అని మనం వాషింగ్ మిషన్ తీసుకుంటూ ఉంటాము. కానీ లిక్విడ్స్ మాత్రం ఎలా ఉంటాయి? ఆ రేంజ్లో ఉంటాయి కదా. ఇక్కడ ఏరియల్ లిక్విడ్స్ కానీ ఏవైనా సరే మనకి 2 బాటిల్స్ అలాగా ఆఫర్లో పెడుతూ ఉంటారండి. సో ఆఫర్లో పెడితే మనకి ఎంతో కొంత తగ్గుతుంది. కానీ నార్మల్గా ఒక్కొక్క బాటిల్ అంటే సింగిల్ బాటిల్ కొనాలంటే మాత్రం మనం చాలా డబ్బులు అయితే పెట్టాలి. సో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే వాషింగ్ మిషన్ ఉంటే సరిపోదు. సో దాన్ని తగ్గట్టుగా కరెంట్ బిల్లు, నెక్స్ట్ ఇలా లిక్విడ్స్ అన్నీ కూడా తట్టుకోవాలి కదండి. సో మేమైతే మిడిల్ క్లాస్ అని మరీ హై అయితే కాదు. మనం వాషింగ్ మిషన్లో లిక్విడ్ ఎలా వేస్తామో అదే విధంగా లిక్విడ్ అయితే మీరు ఎంత వేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ బట్టి కూడా మీరు బట్టల క్వాంటిటీ బట్టి వేసుకుంటారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్, సో మనకేంటి అంటే స్మెల్ కోసం సాఫ్ట్ టచ్, కంఫర్ట్ లాంటివి వాడుతూ ఉంటాం కదండి. సో వాటి రేంజ్ కూడా కాస్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒక బాటిల్ పెద్దదైతే మాత్రము 200 ఆ రేంజ్లో ఉంటుంది కదండి. సో అందుకోసమే నేను ఎలా చెప్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, నేను సోప్ అయితే తీసుకున్నాను. సో అది ఇక్కడ మైసూర్ శాండల్ సోప్ తీసుకున్నాను. మీరు ఇంట్లో యూజ్ చేసేది ముఖ్యంగా సంతూరు, సింతాల్ అనుకోండి, మనకి ఇంకా మంచి స్మెల్ వస్తుంది. సో సోప్ని ఇలాంటి ఒక తురుముకునే గ్రేటర్ ఉంటుంది కదా, సో ఇలాంటి తురుముకునే గ్రేటర్ని తీసుకొని ఇలా సోప్ని చక్కగా తురుముకోండి. ఎందుకు ఇలా సోపుని తురుముకుంటున్నాను, సోపు వేస్ట్ కదా అని చాలామంది అనుకుంటారు. అస్సలు వేస్టే కాదు. నేను ప్రతి ఒక్కదాన్ని కూడా వేస్ట్ చేయకుండా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వస్తున్నానండి. మన యొక్క మనీని, టైంని సేవ్ చేసే టిప్స్, అంటే మన నిజ జీవితంలో ఉపయోగపడే టిప్స్ అనేవి నేను చాలా వరకు మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో తప్పకుండా చూడండి. ఆ టిప్స్ అన్నింటిలో కూడా చాలా వరకు కూడా మన మనీనే సేవ్ చేసుకోవచ్చు. మనకి డబ్బులు ఊరికే రావు కదా. సో అందుకోసమని ఇక్కడ చూసారు కదా, ఇలా సోప్ మొత్తాన్ని తురుముకున్న దాన్ని ఇలాంటి ఒక క్లాత్ కానీ ఏదైనా కవర్ ఉన్నా సరే తీసుకోండి. కవర్ కంటే కూడా ఇలాంటి స్మూత్ క్లాత్ ఉంటే తీసుకొని చక్కగా ఈ క్లాత్లో మామూలు మన ముడి ఎలా వేస్తామో ఆ ముడి దారంతో కానీ, లేదా మనకి రబ్బర్లు ఉంటాయి కదా, ఇలాంటి రబ్బర్లు, ఆ రబ్బర్తో కానీ ఇలా ముడిపెట్టేయండి. సో మనకంటే ఒక మూటలాగా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ మూటని ఏం చేయాలి అంటే దీనితోటే మనకి చాలా వరకు కూడా మనీని సేవ్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన వెంటనే కంఫర్ట్ వేస్తాం కదా. సో ఒక కప్పు కంఫర్ట్ లేదా హాఫ్ కప్ కంఫర్ట్ వేస్తూ ఉంటాము. అలా కంఫర్ట్ కాకుండా మీరు డైరెక్ట్గా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సోప్ మూటను అయితే ఈ బట్టల్లో వేసేయండి. చూడండి, ఇలా బట్టల్లో వేయడం వల్ల ఏంటి అంటే మనకి చాలా వరకు కూడా మన మనీని సేవ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బట్టల నుంచి కూడా మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. సో నేను ఇదంతా కూడా వాషింగ్ మిషన్లో వాష్ అయిన తర్వాత కూడా మీకు బట్టలు స్మెల్, నెక్స్ట్ ఆ యొక్క సోప్ ఏమైంది అనేది కూడా మనం లాస్ట్లో చూద్దాము. చూడండి, ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. సో తప్పకుండా చూడండి. ముఖ్యంగా యూస్ఫుల్ కిచెన్ టిప్స్, మన టైంని, మనీని సేవ్ చేసే టిప్స్ అయితే ఉన్నాయి. పనికి రాదు అని బయట పడేసే వస్తువును కూడా మళ్ళీ మనం రీయూజ్ చేసుకొని, అంటే పనికి వస్తుంది, సో ఇంట్లో ఇంత అందంగా ఉంది ఈ వస్తువు అనే విధంగా మార్చే విధంగా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. మనకి ఇంట్లో యూజ్ చేసుకునే రూమ్ స్ప్రే నుంచి బాత్రూంలో యూజ్ చేసుకునే పెర్ఫ్యూమ్స్, నెక్స్ట్ ఓడోనిల్ వరకు కూడా మంచివన్నీ కూడా మన ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ నేను వాషింగ్ మిషన్లో అయితే డైలీ వేర్ మాకు 64, సో డైలీ వేర్లో పెట్టాను. బట్టలు ఎక్కువ వేసాం కాబట్టి డైలీ వేర్లో పెట్టుకున్నాను. ఇక్కడ మొత్తం కూడా వాష్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి వాష్ అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఇలా ఉన్నాయి. బట్టలు నీట్గా ఉన్నాయి, మనకి మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఇందులో ఉన్న సోప్ ఏమైందో ఒక్కసారి చూడండి. రబ్బర్ తీసి చూపిస్తాను. అసలు ఇందులో సోప్ ఏమీ లేదండి. కానీ మనకి బట్టల్లో టవల్స్ కానీ ఇలాంటి పిల్లలవి బట్టలు కూడా వేసాను కదా, సో మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. మంచి స్మెల్ అయితే ఏం కాదండి, మనం సోప్ వేసాం కాబట్టి ఆ సోప్ స్మెల్లే వస్తాయి. సో మీరు అదే సెంతాల్ కానీ లేదా సంతూర్ వేశారనుకోండి, ఆ స్మెల్ వస్తాయి. చూడండి, ఫైనల్లీ ఇక్కడ సోప్ అయితే మాయమైపోయింది, అంటే మొత్తం వాటర్లో కరిగిపోయింది అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.